గణేష్ బుక్ చేద్దామని వెళ్తే ఇంకా గణేష్ చూడని కూడా చూడలేదు. మా వాళ్ళు అప్పుడే బ్రేక్ తీసుకున్నారు. వీడు హార్లిక్స్ అంట, వీడు ఛాయ్ అంట, వీడు ఇరానీ ఛాయ్ కాకుండా వేరే ఏదైనా తాగుతా అంటాడు, వీడేమో బిస్కెట్ అంటాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చాయిస్ ఉంది. నిహారిక హార్లిక్స్ తాగుతుంది. ఇక్కడ హార్లిక్స్ తాగండి, బాగుంది యాక్చువల్లీ. జల్పల్లికి వస్తే మీరు టీ కింగ్స్ అంట. మొత్తం చిల్ అయితే అవుతున్నారు. ఇంకా గణేష్ కూడా బుక్ చేయలేదు. సో సింగిల్ సినిమా ఎఫెక్ట్ ఇదంతా. అరే శ్రేయాన్స్, గణేష్ స్పాన్సర్ చేయొచ్చు కదరా? లేదన్నా, థ్యాంక్ యూ. అరే ఇదేం ఇంటర్వ్యూ, సినిమా అయిపోయినాక ఇంటర్వ్యూ కాదురా. యాక్చువల్గా మేము ఇలా వన్ పీస్ వినాయకుడు బుక్ చేయడానికి వచ్చినాం, అందుకే సింబాలిక్గా వన్ పీస్. సో బేసికలీ అయితే మేము ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ 3 వీక్స్ నుంచి తిరుగుతూనే ఉన్నాము గణేష్ బుక్ చేయాలి చూడాలి అని చెప్పి. ఈరోజు ముహూర్తం అయితే పెట్టుకున్నాం, కంపల్సరీ బుక్ చేయాలని చెప్పి. సో తిరుగుతున్నాం. నాగోల్ పోయినాం, దాని తర్వాత రాంపల్లి పోయినాం. మోస్ట్లీ వీడియోస్ అయితే ఏం చేయలేదు, బట్ యా గణేష్ వీడియోస్ అయితే తొందరలోనే వస్తాయి. ఎందుకంటే అన్ని వర్క్ ఇంకా సగమే అయినాయి కాబట్టి. మాస్ ట్రావెలర్ ఏది చూపించినా మంచి చూపిస్తాడు. సో కొంచెం టైం తీసుకొని మనం వీడియోస్ చేద్దాము. పక్కా మంచి వీడియోస్ అయితే వస్తాయి ఛానల్లో. సో ఇది మా గణేష్ బుకింగ్ వీడియో కాబట్టి లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు కూడా గణేష్ బుక్ చేయాలంటే తిరగండి, వీడియోస్ చూడండి. నేను వీడియోస్ పెడతాను నెక్స్ట్. సో నా వీడియోస్ చూడండి, మీకు కూడా అర్థమవుతుంది మార్కెట్లో ఎట్లున్నాయి గణేష్లు మోడల్స్ అనేవి. సో ఒకసారి ఆ వీడియోస్ అన్నీ చూడండి. లైన్గా వేస్తూనే ఉంటాయి నెక్స్ట్ వీక్ నుంచి. మీకైతే రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంటాయి మాస్ ట్రావెలర్ ఛానల్ నుంచి. సో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీ ఫ్రెండ్స్కి కూడా వెళ్తాయి, రీచ్ అవుతాయి, వాళ్ళు కూడా చూస్తారు. జై గణేష్ మహారాజ్కి జై. సో నాగోల్లో అయితే మగన్ సింగ్ గణేష్ దగ్గర అయితే చూసినాము. అక్కడ ఉన్నాయి కొన్ని మోడల్స్, అక్కడ ఒక 2-3 చూసాము. మళ్ళీ అట్లనే మనం ఏమంటారు, ఇప్పుడు ప్రజెంట్ అయితే చౌదరి ఆర్ట్స్కి వచ్చినాం, మన హైదరాబాద్ ఫేమస్ మ్యాన్. సో చూద్దాం మనకి ఎక్కడ వర్కౌట్ అయితే తీసారు, మాకు కూడా తెలియదు, బట్ చూస్తున్నాం. ఓకే, నితిన్ భాయ్ ఇన్నే ఉన్నాడు. సో మాకు చౌదరి ఆర్ట్స్లో కూడా కొన్ని మోడల్స్ అయితే రెడీ చేసి పెట్టిండు, అండ్ బుకింగ్స్ అయితే తీసుకుంటున్నాడంట. ఇందాకనే అడిగిన అన్నతోని. సో చిన్నవి అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ మనకు అందరికీ తెలుసు వీళ్ళ 2 షెడ్స్, ఇంకొక షెడ్ అక్కడ ఆపోజిట్లో ఉంటుంది పెద్దది. అండ్ ఈ షెడ్లో అయితే కొంచెం బయటికి అయితే చిన్న మోడల్స్ ఉన్నాయి, బట్ అట్లనే లోపలికి కూడా పెద్ద మోడల్స్ కూడా ఉన్నాయి, చూడవచ్చు అవి కూడా. సో హాఫ్ ఆఫ్ ద వర్క్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చిన్న గణేష్లో చూసుకుంటే. అండ్ లోపల షెడ్ ఉంది మనకి ఇంకొకటి. ఆ షెడ్ లోపల అయితే మనకు కొంచెం పెద్ద గణేష్లు కూడా రెడీ చేస్తున్నారు, కస్టమైజ్డ్ అనమాట అన్నీ. సో ఇవన్నీ అయితే చిన్నవి, మనకు ఒక 10 feet 9 feet హైట్. వీటన్నిటికీ కూడా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అయితే వస్తాయి. మళ్ళీ యాక్చువల్లీ నేను డీటెయిల్గా అయితే చూపిస్తలేను ఈ వ్లాగ్లో గణేష్లన్నీ, ఎందుకంటే ఇది మా గణేష్ బుకింగ్ వీడియో కాబట్టి. సో యా ఈ షెడ్ లోపలికి వచ్చినాం మనం. అన్ని పెద్ద గణేష్లు అయితే చేస్తున్నాయి, ఇక్కడ స్టాండింగ్లో ఉన్నాయి అన్నీ, మనకి అన్నీ కూడా పెద్దవి అనమాట. సో ఇవైతే షెడ్ 2 అనమాట ఇది. సో కొన్ని అయితే ఇంకా చేస్తున్నాడు కాన్సెప్ట్స్ అనేది. సో ఏమొస్తుంది అని మనకు కూడా క్లారిటీ లేదు, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. వెయిట్ చేద్దాం మనం కూడా, ఇంకా కొన్ని డేస్ వెయిట్ చేస్తే మనకి మంచిగా కొంచెం అవుట్పుట్ వస్తుంది. ఫినిషింగ్ వచ్చిన తర్వాత మనం కూడా దీని మీద వ్లాగ్స్ చేస్తాం, అప్పుడు అందరికీ కూడా చాలా క్లారిటీ వస్తుంది. సో ఇట్లా చూస్తే మనకు అర్థం కాదు బేసికలీ ఏం చేస్తున్నారు అనేది. సో చూడొచ్చు మొత్తం మెటీరియల్ అయితే మొత్తం ఫుల్లడ్ ఉంది. మామూలు గణేష్ తయారు చేయడానికి వచ్చి జిమ్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ హౌ లాన్ పైన లుక్స్ లైక్. సో మీరు చూడొచ్చు కొత్త కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి మొత్తం ఈసారి చౌదరి ఆర్ట్స్ నుంచి. సో దీని మీద డీటెయిల్ వ్లాగ్ అయితే చేద్దాం మనము. అండ్ కొన్ని సర్ప్రైజ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, సో అవి కూడా బయట రివీల్ చేయొద్దని చెప్పేసి మనం రెస్పెక్ట్ చేస్తాం అన్నమాట. ఆల్రెడీ చేసేవాళ్ళు కొంతమంది చేస్తున్నారు, పెడుతున్నారు వ్లాగ్స్, దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ మనం ఒకళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయదు ఎప్పుడైనా సరే. అండ్ మనం ఏ వీడియో చేసినా కూడా వాళ్ళ కన్సెంట్ తోటే చేస్తాము. సో దట్ ఈస్ మై పాలసీ. సో ఇది షెడ్ 1 బేసికలీ చౌదరి ఆర్ట్స్. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్స్.
ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చిగా పడి ఉంటాయి ఇప్పుడు, ఎందుకంటే ఇంకా టైం కాలేదు బ్యాక్గ్రౌండ్ ఫిట్టింగ్కి. సో వన్స్ ఫెస్టివల్ దగ్గరకు వచ్చినాకనైతే మనకి ఇవన్నీ ఫిట్టింగ్ అవుతాయి. సో జస్ట్ బయట నుంచి అయితే చూపిస్తాం మనకి. సో ఇది మొత్తం షెడ్ 1 మనం ఎవ్రీ ఇయర్ తీసేది. సో దీంట్లో కూడా మీకు తెలుసు యూనిక్ గణేష్లన్నీ ఇంట్లోనే అవుతాయి అని చెప్పి. దీంట్లో రెగ్యులర్ సిట్టింగ్లో ఎక్కువ ఉంటాయి, బట్ ఏదైతే ఫస్ట్ చూపించినా అక్కడ వచ్చేసి మనకు బ్యూటిఫుల్ సెటప్స్ అయితే అక్కడ వస్తాయి అన్నమాట అన్నీ. సో మొత్తం ఫుల్ వీడియో దీన్ని కూడా కొంచెం టైం పడుతుంది, కొంచెం వర్క్ అయిన తర్వాత అప్పుడు ఫుల్ వీడియో చేసి అప్పుడు రివీల్ చేస్తా. బెస్ట్ థింగ్ అబౌట్ గణేష్ బుకింగ్ ఈజ్ గణేష్ బుక్ గాడు కానీ తింటూనే ఉంటాం, తాగుతూనే ఉంటాం. ఫ్రూటీలు వచ్చినాయి, మాజాలు వచ్చినాయి. బయట నిల్చొని ఏ గణేష్ బుక్ చేయాలనేది అయితే డిసైడ్ చేస్తున్నాం చౌదరి దగ్గర. వీడు చిన్నపిల్లాడు లేకిగా తాగకరా, కొంచెం తాగాలి. We are not promoting Maaza or Fruity, we are drinking. సో ఇందాకైతే చౌదరి హాట్స్లో చూసినాము, ఇప్పుడైతే వేణుబాయ్ దగ్గరికి వచ్చినాం. మేము ఆల్రెడీ వేణుబాయ్తో లాస్ట్ మంత్ నుంచి తిరుగుతున్నాం అన్నతోనైతే. సో ఇప్పుడైతే అందరం వచ్చి కూర్చున్నాం ఇక్కడ. సో ఒకసారి అన్నతో కూడా మాట్లాడి మనకు ఒకవేళ వర్కౌట్ అయితే బుక్ చేసాం. సో మన వేణుగోపాల్ అన్న దగ్గరికి అయితే వచ్చినాం అన్నమాట. చూడవచ్చు ఆల్రెడీ అన్న ఈసారి కొంచెం డిఫరెంట్, ఏదైతే మన క్రిమినల్ పార్టీలు ఏదైతే ఫేస్ యూజ్ చేసిండో ఈసారి అన్న ఆ ఫేస్ పెట్టిండు. సో ఇది అన్న వర్క్షాప్, లాస్ట్ టైం చేసింది ఇదే వర్క్షాప్ అనమాట. ఈసారి ఇంకా పెద్దవి కూడా వేస్తున్నాడు అన్న, ఈసారి చాలా పెద్దది ఇది స్టాండింగ్లో. సో కంప్లీట్ వర్క్ అయితే కాలేదు. సో మనం ఒక్కసారి వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి వేణుబాయ్తోనైతే మనం చేద్దాం. మాదైతే గణేష్ బుకింగ్ అయితే అయిపోయింది, అన్న బిల్ రాస్తున్నాడు ఇప్పుడు. వేణుబాయ్ జై శ్రీరామ్. అన్న మాకు ఇప్పుడైతే గణేష్ బుక్ చేసిండు, సో మీకు కూడా బెస్ట్ ప్రైజ్ ఇస్తాడు. అన్న దగ్గర రండి, ఈసారి డిఫరెంట్ ఫేస్ తెచ్చిండు. ఇందాక చెప్పినా కదా కృణాల్ పాటిల్ ఫేస్ పెట్టిండు అన్న, ఈసారి జబర్దస్త్ అవుట్పుట్ అయితే చేస్తుండు. సో అన్న ఇప్పుడే మేము కూడా మీ దగ్గరనే బుక్ చేసినాం కదా గణేష్. థ్యాంక్ యూ అన్న. సో అన్నకి నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పిన ఈసారి పక్కా వేస్తా అని. సో నేనైతే నా మాట నిలబెట్టుకున్నా. అన్న కూడా నాకు అంతే హెల్ప్ చేసిండు ప్రైజ్. సో మీరు కూడా వస్తే బరాబర్ అన్న మంచి ప్రైజ్లు ఇస్తాడు. సో కొత్త మోడల్స్ అయితే వేస్తుండే ఈసారి, యూనిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఒకసారి మీరు కూడా వచ్చి చెక్అవుట్ చేయండి. లొకేషన్, అడ్రస్ అన్ని డీటెయిల్స్ పెడతాను నేను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై. సో ఫైనల్లీ గణేష్ అయితే బుక్ చేసినాం 2025. చాలా ఎక్సైటెడ్ ఉన్నా. రైట్, థ్యాంక్ యూ అన్న. సో బుకింగ్ అయితే అయిపోయింది, అన్నకు అడ్వాన్స్ ఇచ్చినాం, అదే ఆగే పైసా అని అడుగుతుండు, చెక్ చేసుకుంటుండు. సో టీమ్ సిఎస్వై 2025 గణేష్ అయితే బుక్ అయింది. చాలా యూనిక్ ప్యాటర్న్ అనమాట, ఆల్రెడీ చేసింది ఉండే. సో కొంచెం కస్టమైజేషన్ అయితే చేపిస్తున్నాం. సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం ఈసారి. అవుట్పుట్ ఎట్లా వస్తుంది అనేది మాకు కూడా తెలియదు, ఎందుకంటే మాది స్కెచ్ కూడా లేదు. సో ఈసారి ఒక డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం. సో చూద్దాం, లెట్స్ వెయిట్ ఫర్ August 22nd. మ్యాక్సిమం ఆగమన్ ఉందా అనుకుంటున్నాము. సో August 22ndకి మనకు తెలుస్తుంది అవుట్పుట్ ఏంది, ఎట్లాంటి గణేష్ వస్తుంది ఈసారి అని. సో నేను కూడా మీ అందరితో పాటు ఎక్సైటెడ్ ఉన్నా. సో ఫైనల్ అవుట్పుట్ ఎట్లుంటుంది అనేది. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్.